హాయ్ గైస్, ఈరోజు తోటకూర గోంగూర పచ్చడి చేసుకుందామండి. ప్యాన్ హీట్ చేశాను, తోటకూర కడిగి పెట్టుకున్నాను, వేసేసాను. ఇది బాగా మగ్గనిచ్చాక ఇలా కొంచెం మగ్గనిద్దామండి. అది ఆకుకూర మగ్గే లోపల ఇంకొక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. అదండి ఇప్పుడు గోంగూర కూడా వేసేస్తున్నాను. గోంగూర కూడా బాగా మగ్గనిద్దాం. ముందు తోటకూర ఎందుకు వేసానంటే గోంగూర తొందరగా మగ్గుతుంది కాబట్టి మూత వేసేసి మగ్గనిద్దాం. ధనియాలు కొంచెం మారాక ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకున్నానండి. కారానికి తగినట్లు నేను ఒక 18 వేసాను. ఇవి వచ్చేసి ఒక 15 వేసానండి. ఇది లైట్గా ఫ్రై చేద్దాం. నువ్వులు కూడా వేసుకున్నానండి. నిజంగా జీలకర్ర ఇది ఫ్రై చేసేద్దాం. ఓవర్ ఫ్రై చేయకండి, ఎందుకంటే నువ్వులు తొందరగా అయిపోతాయి. జస్ట్ పొట్టి మిరపకాయలు మనకి పెద్దగా గట్టిగా అయిపోగానే ఆఫ్ చేసేద్దాము. వెల్లుల్లి ఎక్కువ ఫ్రై చేస్తే మనకి ఆ ఫ్లేవర్ పోతుందండి. ఒక 2 మినిట్స్ అంతే. గోంగూర అండ్ తోటకూర రెండు మగ్గిపోయాయి, ఆఫ్ చేసేస్తాం. ఇది కూడా ఒట్టి మిరపకాయలు గట్టిగా అయిపోయాక ఇది ఆఫ్ చేస్తున్నాం. కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయాక మిక్సీ పట్టేసుకుందాం. గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు అవసరం లేదండి. తోటకూర అండ్ గోంగూర ఇన్ ఈక్వల్ క్వాంటిటీస్. ఇది చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. చల్లయ్యాక ఆకుకూర తప్ప మిగతావన్నీ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఉప్పు వేసుకొని మరీ ఫైన్గా కాకుండా ఇలా కొంచెం కచ్చా బచ్చాగా పట్టుకుందాము. ఇప్పుడు ఆకుకూర వేసి మిక్సీ. ఇప్పుడు ఆకుకూర కూడా వేసుకున్నానండి. ఇది పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవడం కోసం ఆయిల్ హీట్ చేసుకున్నదండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తున్నాం. అవి ఫ్రై చేద్దాం. లైట్గా కలర్ మారాక ఎండుమిర్చి ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకునేది వేసి ఆఫ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి.